థ్యాంక్ యూ. మిత్రులందరికీ ధన్యవాదాలు. మంచి ప్రశ్న అడిగారు మీరు. వెరీ గుడ్. ఓకే, ఇది ఒక్కటి చెప్తా, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న మీరు అడిగింది. జియో, రియల్ తర్వాత ఎయిర్టెల్ వాళ్ళు వచ్చి 20% ప్రైజెస్ పెంచిన మాట వాస్తవం. వాళ్ళు ఎందుకు పెంచారు అంటే వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే 5G కోసం కొన్ని లక్షల కోట్లు మేము ఖర్చు పెట్టాం. గత 2 సంవత్సరాల్లో మేము రేట్లు పెంచలేదు. అదే విధంగా ఈ రోజు రేట్లు చూసుకుంటే 2003 కన్నా కూడా ఈ రోజు తక్కువ ఉన్నాయి ప్రతి మనిషి కట్టేవి. అందుకని రేట్లు పెంచానని చెప్తా ఉన్నారు. నేను అందరితో రివ్యూ చేశాను ఒక్కసారి 20% రేట్లు పెంచినప్పుడు వాళ్ళతో మాట్లాడి. రెండోది, అది ఒక యాంగిల్, వాళ్ళ వర్షన్ అది. మీరన్నది బిఎస్ఎన్ఎల్ థర్డ్ ఆల్టర్నేటివ్. ఈ బిఎస్ఎన్ఎల్ కనుక కాంపిటేటివ్ గా ఉండి కరెక్ట్ ప్రైజింగ్ కనుక చేసి నెట్వర్క్ కనెక్టివిటీ పర్ఫెక్ట్ గా ఉంటే పేదవాళ్ళకి థర్డ్ ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఇది మన వర్షన్ గవర్నమెంట్ సైడ్. దాని గురించి చాలా మిస్టేక్స్ జరిగిన మాట వాస్తవం. ఇంతకు ముందు డిలే అయ్యింది బిఎస్ఎన్ఎల్. ఎందుకు డిలే అయిందంటే ప్రధానమంత్రి మోదీ గారు 4G 5G టెక్నాలజీ మనం ఇంపోర్ట్ చేసుకోకుండా లోకల్ గా డెవలప్ చేసి బిఎస్ఎన్ఎల్ చేయండి, చేస్తే మన ఇండస్ట్రీ మన మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ పెరుగుతాయని చెప్పారు. ఆ విషయంలో మనం డెవలప్ చేసే విధానంలో కొద్దిగా లేట్ అయింది. మేము మినిస్టర్ తీసుకున్న తర్వాత వీక్లీ టార్గెట్స్ పెట్టి ఈ సెప్టెంబర్కి 75%, రేపు మార్చికి 100% బిఎస్ఎన్ఎల్ 4G అప్లోడ్ అయ్యే విధంగా, ప్లస్ అడిషనల్ గా ఒక 25,000 టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ అయిపోతే లార్జ్ సిటీస్ అన్నిటిలో కూడా బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ వస్తుంది. రెండోది, ప్రైజెస్ పెరగవు. మీకు ప్రైజెస్ ఇంతకు ముందు ఎలా ఉందో అలానే ఉంటుంది. కాబట్టి థర్డ్ కాంపిటేటివ్ ఆల్టర్నేటివ్ ని గవర్నమెంట్ సైడ్ నుంచి మేము బిల్డ్ చేయబోతా ఉన్నాం. ఇది చాలా మందికి మంచి జరుగుతుంది. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి మీరున్నారు, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉన్నారు, గ్రామీణ అభివృద్ధి ఇద్దరు కోఆర్డినేషన్ మీటింగ్ ఎప్పుడైనా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి? దానికి ప్లాన్ చేసే అవకాశం? డెఫినెట్ గా అమ్మా. నేను యాక్చువల్గా సెక్రటరీ కృష్ణ ఉన్నాడు, కృష్ణతో తను ఆల్రెడీ నేను 2 మీటింగ్స్ అయిపోయినాయి. సో జరుగుతూ ఉన్నాయి అలాంటివన్నీ కూడా. మాట్లాడదాం అంటే ఇప్పుడే, ఇప్పుడు అందరూ అన్ని వాటి మీద పట్టు వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే నాకు మండే టు ఫ్రైడే అక్కడ కొంచెం ఇబ్బంది, అక్కడ ఉండాల్సి వస్తుంది. సాటర్డే సండే ఇక్కడికి రావాల్సి వస్తుంది. వీళ్ళు మండే టు ఫ్రైడే వర్క్ చేయటం, సాటర్డే సండే కొంచెం కోఆర్డినేషన్ వచ్చిన తర్వాత చేద్దాం తప్పకుండా. అన్ని ప్రాంతాల్లో గోల్మాలు జరిగినాయి, ఏమేమి జరగాలి అన్నీ జరిగినాయి. అవన్నీ వస్తాయి 1 by 1. ఓకే.